రాసుకోండి. ఫాంట్ సైజ్ కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ తీసుకోండి. జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ మనం మామూలుగా దేంతో చేసాం? FB50తో చేసాం. FB50 టీ కోడ్ దాని పక్కనే రండి, దాని పక్కనే ఇవ్వండి. FB50తో చేసాం. అట్లాగే F-02తో కూడా చేయొచ్చు. అది కూడా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. అంటే జిఎల్ని 2 రకాలుగా పోస్ట్ చేయొచ్చు. FB50తో చేయొచ్చు అండ్ F-02తో కూడా చేయొచ్చు. సో FB50తో చేసాము, అలాగే F-02తో కూడా చేద్దాం మనం. అయిపోయింది. తర్వాత వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ కింద రాయండి. FB60తో చేసాము. తర్వాత F-43తో కూడా చేయొచ్చు అనమాట. FB60తో కాకుండా F-43తో కూడా చేయొచ్చు. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70తో చేసాము, అలాగే F-02తో కూడా చేస్తాం అనమాట. సార్ ఇది F-43 ఆ 23 సార్? 43 అండి. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ డౌటా? నాకు డౌట్ వస్తుంది. చూసి చెక్ చేద్దామండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వచ్చేసి FB70 ఆర్ F-22. ఓకేనా? సో ఈ మొత్తము ఇన్ని రకాలుగా జిఎల్ ఎంట్రీ అవ్వచ్చు, లేకపోతే వెండార్ ఇన్వాయిస్ అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు. ఇన్ని రకాలుగా మనం పోస్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం జిఎల్ ఎంట్రీలోకి వెళ్ళి ఆ 2 రకాల పోస్టింగ్లు చేద్దాము. FB50లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. ఆల్రెడీ చేసాము, మళ్ళీ ఇంకోటి చేయండి. FB50లోకి వెళ్ళి చేయండి. సిమ్యులేట్ చేసామంటారు సార్? చేసేయండి, సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. There is no item category assigned to the bank. ఇంతది 400 300 రెంట్ అకౌంట్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది అది? ఇవ్వండి. ఎక్స్పెన్స్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ కదా, అవి ఇచ్చేయండి. స్టార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇన్వెంటరీలోకి వెళ్ళండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. దగ్గర కూడా ఇవ్వండి. సేమ్ డ్రాప్ డౌన్ చేయండి, అలా ఎప్పుడు చేయొద్దు. కేటగిరీ వచ్చేసి రెంట్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. 2000 20,000 సారీ. సేవ్ చేయండి. సేవ్. ఓకే. FB50కి వెళ్ళి పోస్ట్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా న్యూ సెషన్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇది క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి, పోతుంది అది. బ్యాక్ వెళ్ళి చూడండి, తీసుకోదు అనుకుంటా. తీసుకోకపోతే ఫస్ట్ నుంచి చేయండి. మళ్ళీ సిమ్యులేట్ చేయండి, అయితే అవుతుంది, లేకపోతే ఫస్ట్ నుంచి చేయండి. తీసుకుందిగా, వెరీ గుడ్. సేవ్ చేసేయండి. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేసాము? FB50 తోటి పోస్ట్ చేసాము. ఇంకో టీ కోడ్ ఏముంది చూడండి అక్కడ. F-02తో కూడా పోస్ట్ చేయొచ్చు అంట. F-02 వెళ్ళండి.
చూసారా మనకి ఏమైంది, విండో అనేది డిఫరెంట్గా ఉంది. యాక్చువల్ ఇక్కడ ఎంట్రీ అనేది డిఫరెంట్గా ఉంది. కానీ ఏంటి, ఇక్కడ కూడా పోస్టింగ్ చేయొచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ ఇది కూడా సేమ్ ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇది చెప్పినట్టున్నా మీకు ఆల్రెడీ. సరే చేద్దాం, లేం కాదులే. FB50 తోటి మనం ఇవ్వండి. 40 ఏంటంటే డెబిట్ కదా, ఇక్కడ చూడండి పోస్టింగ్ కి అన్నాడు. 40 అంటే డెబిట్, రెంట్ అకౌంట్ తీసుకోండి. పోస్టింగ్ కి ఏంటి 40 ఉంది. 40 అంటే మీనింగ్ ఏంటి, డెబిట్ అనమాట. ఎంటర్ కొట్టండి. అమౌంట్ ఇవ్వండి, ఒక 10,000. పోస్టింగ్ కి ఏంటి 50, ఫస్ట్ పోస్టింగ్ కి ఇవ్వాలి, తర్వాత ఇవ్వండి. అక్కడ 40 అయింది అంటే బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేస్తాం కాబట్టి క్రెడిట్ అనేది 50 తీసుకున్నాం. అందుకే తెలియాలి పోస్టింగ్ కి 40కి ఏం వాడతారు, 50కి ఏం వాడతారు అనేది తెలియాలి. వెయిట్, ఎంటర్ కొట్టండి. అక్కడ స్టార్ ఇవ్వాలి, అమౌంట్ కాపీ అవుతుంది. స్టార్ అంటే టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ఇప్పుడు డాక్యుమెంట్ లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి. చూసారు ఎలా వచ్చిందో. అంటే మనం 2 రకాలుగా డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయొచ్చు. టోటల్ గా 2 టీ కోడ్స్ చెప్పాను మీకు. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. సేవ్ చేసేయండి. దర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద బ్యాంక్. మళ్ళీ వచ్చింది అది. దేనికి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, మార్చండి. ఇది కంపెనీ కూడా అదే కదా, వేరే టీ కూడా కంపెనీ కూడా ఇది అదే కదా. అదే సార్, మళ్ళీ అడుగుతున్నారు. ఇవ్వండి. ఎవరో డెలిట్ చేసి ఉంటారు. డాక్యుమెంట్స్ పెట్టి మీద క్లిక్ చేయండి. డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ చేయండి. చేస్తానండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. చేసి డాక్యుమెంట్స్ పెట్టింగ్ క్లియర్ చేసి పోస్ట్ చేయండి. ఈ లోపు నేను చెప్తాను మీకు వేరేది. నెక్స్ట్ సండే క్లాస్ ఉంటుందండి, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ సండే రోజు క్లాస్ ఉంటుంది మనకి. డాక్యుమెంట్స్ పెట్టింగ్ కి ఒక టీ కోడ్ ఉంటుంది. ఏంటో చెప్పాలి నాకు, మీరు నెట్లో వెతికి. ఓకేనా? డాక్యుమెంట్స్ పెట్టింగ్ టీ కోడ్ ఉందో లేదో నెట్లో వచ్చి చెప్పండి నాకు. సేవ్ చేయండి. ఇప్పుడు ఎలాగైనా క్లిక్ చేయండి. పెట్టింగ్ చేసేయండి. ఏంటది, బ్యాంక్ అకౌంటా ఏంటి, ఏ అకౌంట్ అది, రెంటా? అవును సార్, రెంట్. ఓకే, ఎక్స్పెన్సెస్ కింద తీసుకున్నారు కదా. ఓకే, సేవ్ చేసి పోస్ట్ చేయండి డాక్యుమెంట్. ఏమైంది, ఫస్ట్ నుంచి చేయండి, తీసుకోవాలి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేశారు కదా. చేశాను సార్, చేశాను. ఫస్ట్ నుంచి చేయండి. ఫస్ట్ టీ కోడ్ ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఫస్ట్ నుంచి ఎంటర్ చేయండి. మళ్ళీ
పోస్ట్ అయిపోయింది, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. సో మనం రెండో రకంగా కూడా పోస్ట్ చేసామన్నమాట. 2 టైప్స్ చెప్పాను కదా, ఇది సెకండ్ వన్. సో జిఎల్ అని ఈ 2 రకాలుగా పోస్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమో కోడ్ ఏమో చూడండి, కోటి కస్టమర్ ఇన్వాయిస్ చేద్దాం, వెండర్ ఇన్వాయిస్ చేద్దాం. FB60లోకి వెళ్ళి వెండర్ ఇన్వాయిస్ ఇప్పుడు FB60తో చేద్దాము, అలాగే F-43తో కూడా చేద్దాం. FB60 ఒకటి చేయండి, తర్వాత FB43 చేయండి. రా మెటీరియల్ తీసుకోండి. అక్కడ వెండర్ దగ్గర నుంచి మనం రా మెటీరియల్ కొంటాం కాబట్టి రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది. ఎంటర్ సిమ్యులేట్ చేయండి, సేవ్. అయిపోయింది. ఇంకోటి కోడ్ ఏముంది చూడండి, అక్కడ సెకండ్ వన్. F-43తో కూడా చేయండి, F-43 చేయండి. Hmm. 31 అంటే ఏంటి? 31 అంటే ఏమొస్తుంది? డెబిట్ సార్ ఇది. 31 డెబిటా? ఇవ్వండి, తప్పు చేస్తే మీరే చేయాలి, మిగతా వాళ్ళు హెల్ప్ చేయాలండి, సైలెంట్గా ఉండొద్దు ఎవరు. డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, ప్రాపర్గా ఇవ్వాలి. ఇది క్రెడిట్ సార్, ఇది క్రెడిట్ వస్తుంది. అది క్రెడిట్ ఇవ్వండి, ఏదైతే మీ ఇష్టం, మీరే చేసి చూపించాలి నాకు. డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి చెప్పాను నేను, ఆల్రెడీ ఎంట్రీస్ చెప్పాను, అది మీరే చేయాలి. నెక్స్ట్ అందుకే డెబిట్ ఎంట్రీ ఏమొస్తుంది, క్రెడిట్ ఎంట్రీ ఏం పడుతుంది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను మీకు నేను. మామూలుగా మాన్యువల్ టైప్ చేసేయండి. 31 నాకు 31 40 ఇవ్వండి. 31 క్రెడిట్, 40 డెబిట్. 31 ఇచ్చారు అక్కడ. చూడండి, 31 అనేది క్రెడిట్ అవుతుంది, 40 అనేది డెబిట్ అవుతుంది. అంటే రా మెటీరియల్ అనేది వచ్చింది మనకి. సేవ్ చేస్తారా మీరు? ఓకే. FB11లోకి చూపించండి ఒకసారి. ఇప్పుడు వదిలే, ఓకే ఇంకోటి చేయండి, అట్లాగే చూద్దాం, నేను చెప్తాను మళ్ళీ. $31 అంటే ఏంటి, క్రెడిట్ అవుతుంది, 40 వచ్చేసి డెబిట్ అవుతుంది. అక్కడ 31 ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి.
స్టార్ ప్లస్ ఇవ్వండి, ఎంటర్ కొట్టలేదు మీరు. ఇప్పుడు సిమ్యులేట్ చేయండి మళ్ళీ. 3140. ఓకే రైట్, సేవ్ చేసేయండి. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇంకోటి చూడండి, ఇంకోటి వెండర్ ఇన్వాయిస్లు కూడా పోస్ట్ చేసాం, కస్టమర్ కూడా చేద్దాం. 2 రకాలు ఉన్నాయి కదా, 2 చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసాం సార్. చేసేయండి. ఓకే, ఇంకో టీ కోడ్ ఉంది, దాంతో చేయండి, పోస్ట్ చేయండి. F-022 ఇక్కడ 01 వచ్చింది, ఆటోమేటిక్గా తీసుకుంది. 01 అంటే ఏంటి కోడ్, ఏంటి ఇక్కడ 01 అంటే ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. 50 అంటే క్రెడిట్ కదా, మీకు నెక్స్ట్ దానికి వచ్చే 01 డెబిట్ అవుతుంది. 50 మనకు తెలుసు క్రెడిట్ అని. ఎంటర్, స్టార్ ప్లస్ ఇవ్వండి. చూడండి ఇక్కడ 50 అంటే క్రెడిట్ అనమాట, -1 చూసారా, ఆ 01 అనేది డెబిట్ అవుతుంది. ఓకే, సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ అయిపోయింది, డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. సో ఇట్లా ఎంట్రీస్ అనేవి నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయండి. ఇట్లా అన్ని కూడా ఈ ఎంట్రీస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ 10 to 20 ఎంట్రీస్ అన్నా మీరు పోస్ట్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మర్చిపోతే ఎవరు కూడా. ఓకే, సో ఇది సెషన్. రేపు వేరే క్లాస్ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఓకే సార్. ఇన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు అనమాట జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా. ఓకే రైట్ అండి, బాయ్.